గుట్టకెళ్ళి తీసుకురావాలి. ఇప్పటికెళ్ళి ఫీట్ లెక్కనే వర్క్ చేయాలి. ఫీట్ లెక్క యూనియన్ కొటేషన్ తయారు చేస్తుంది. ఆ కొటేషన్ ప్రకారం మీరు పని చేయాలి. రేటు 10 రూపాయలు అటు ఇటు 2 రూపాయల కంటే తక్కువ ఎన్నిక లేకుంటుంది, కానీ రేటు ఇస్తాం, మంచి రేటే ఇస్తాము. ఇంకోటి చెబుదామంటే అగ్రిమెంట్ ప్రతి ఇంటితో రాసుకోవాలి. వాళ్ళు ఒక పని చెప్పేసి నీకు 100 పనులు చేపిస్తారా? అందుకే అగ్రిమెంట్ మీరు కంపల్సరీ అగ్రిమెంట్ చేసుకోవాలి, పేపర్ మీద రాసుకోవాలి. మేము చేపిస్తాము. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళకు 10 నెలకు ప్రతి నెల 8 తారీఖు అయిపోయినా అని అంటే అప్పుడు పైసలు కట్టి తీసుకోవాలి. 100 రూపాయలు 50 రూపాయలు ఒకటి పెడతాం, ఒక పేపర్ పెట్టి దాన్ని మొత్తం డంపగుతా. ప్రతి పెయింటర్కి కూడా మీకు ఇంత బిల్డింగ్ కింద అని చెప్పేసి కూడా ప్రతి పెయింటర్కి కూడా మేము చెప్తాము. ప్రతి ఒక్కరు ఫీట్ లెక్క తీసుకుంటారు, ఒక పెయింటర్లు మాత్రం డంపగుతాయి. ప్రతి ఒక్కరు మేస్త్రీలు కానీ, ఎవరు కానీ, ప్లంబర్ కానీ, ఎలక్ట్రీషియన్ అందరూ ఫీట్ లెక్కనే. మనమే గంపగుతా తీసుకుంటాం అంటే వాళ్ళు ఇంకోటి వచ్చి మళ్ళీ దిగిపోతాడు. ఆయన 10 రూపాయలు తక్కువైనా తీసుకుందామంట. మనం అందరం ఒక మాట మీద ఉన్నామనుకో, ఆ పనికాడికి ఎవరికి వచ్చే పని వానికే వస్తుంది. మాబ్నార్ ఇంత పెద్ద మాబ్నార్లో ఎవరికి తిన్నికే రొట్టె వానికి ఇచ్చింటాడు ఆల్రెడీ. ఉరుకులాడి తిన్నాం అనుకో గుద్ద వాసిపోతుంది ఎంట. అది కాకుండా మంచిగా మీరు కొటేషన్ యూనియన్కి తయారు చేస్తారు. తయారు చేసినప్పుడు వచ్చే నెల 8 తారీఖు ప్రతి ఒక్కరికి ఇచ్చేసి దాని మీద అగ్రిమెంట్ కూడా ఉంటుంది. దాని మీదే చేసుకోవచ్చు, దాని మీదే సంతకం చేసుకోవచ్చు. వాళ్ళ రేటుకు మేము చేసుకున్నాం అని చెప్పేసి 2 రకాలు ఉంటుంది. దాంట్లో 2 రకాల్లో ఏదైనా చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ.